దేవుడిగా చెల్లమణి అయిపోయాడు. కాబట్టి కొంతమంది లోకములో అనేకమైనటువంటి విధానాలు కలిగి వాళ్ళే దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటారు కదా. చాలా చోట్ల నేను గమనించాను, గృహదేవతలు ఉంటారు. గృహదేవతలు, ఆ గృహదేవతలు మరి యాకోబు భార్య అయిన రాహేలు ఇంట్లో కూడా ఉన్నారు. ఉంటే యాకోబు ఏం చేశాడు, ఈ దేవతలను తీసి పారవేయండి, పారేసి లేచి మీ వస్త్రాలు శుద్ధి చేసుకోండి, మీకున్నటువంటి మలినమంతా పోగొట్టుకోండి, మనం బేతేలుకు వెళ్ళాలా, దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలని యాకోబు రాహేలును తనతో కూడా ఉన్న వారిని గద్దించినప్పుడు రాహేలు తన దగ్గర ఉన్న గృహదేవతలను తొలగించి అక్కడ ఒక మస్తకి వృక్షం కింద వాటిని పాతిపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి గృహదేవతలు ఉంటారు, బైబిల్లో ఉన్న వాళ్ళకు ఉన్నారు. అలాగే లోకంలో కూడా చాలామంది గృహదేవతలు ఉంటారు. అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళే దేవుడు, వాళ్ళే దేవత. ఇక్కడెక్కడ వస్తుంటే మహానాడు కట్టపైన కూడా ఆ కొట్టు దగ్గర కొట్టు పక్కన ఒక ఇంటి దగ్గర చూశాను నేను, ఒక విగ్రహం పెట్టి ఉంటుంది. ఆ విగ్రహానికి రోజు వాళ్ళు పూలు వేస్తుంటారు, ఏదో జల్లుతుంటారు. కాబట్టి అలాంటి గృహదేవతలు ఉన్నారు, లేదా ఇంటి దేవతలు ఉన్నారు, లేకపోతే గ్రామ దేవతలు ఉన్నారు, లేకపోతే లోకంలో అనేక మంది దేవతలుగా పిలువబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని మహిమను ఆక్యుపై చేసేటువంటి వాళ్ళు. అందువల్ల దేవుడు ఏమంటున్నాడు, యెహోవాను నేనే మహిమ గలవాడను, నా మహిమను నేను వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని కాదు, కనుక నాకు రావలసిన మహిమ విగ్రహములకు చెందనియను అని చెప్తున్న మన దేవుడు మనల్ని విమోచించినాడు. కనుక మనము విగ్రహాలను కాదు, ఆయన్నే పూజించవలసిన వారుగా మనం ఉన్నాం. విగ్రహాలను పూజించకూడదు, గృహ దేవతలను పూజించకూడదు, గ్రామ దేవతలను పూజించకూడదు, లోక దేవతలను పూజించకూడదు. లోక దేవతలు చాలా ఉన్నాయి, వాటిని పూజిస్తే దయ్యాన్ని పూజించినట్లే, వాటిని పూజిస్తే సాతాన్ని ఆరాధించినట్లే. అందువల్ల మనం దేవుణ్ణి ఆరాధించే దాని కొరకే ఆయన మనలను విమోచించుకున్నాడు, రక్షించుకున్నాడు. అందువల్ల ఆయన మహిమగల దేవుడని మనం ఆయన్ను ఆరాధించాలి. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం, పేజీ నంబర్ 46 పాత నిబంధనలో నిర్గమ 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. రెండోదిగా మనం చూస్తున్నాం, మన దేవుడు ఎవరి దేవుడు? మన దేవుడు. అక్కడ ఏమన్నాడు మోషేతో, నేను నీ తండ్రి దేవుడను.